మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. मुनि विनती करते मस्तक चरणों में धरते, विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा, महाकाली सरस्वती दुर्गा, वैष्णव देवी कामाक्षा, विंध्यवासिनी योग माया, तुम त्रिपुर सुंदरी माता, तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी। तुम्हारी जय हो माता रानी। सुनत शुभ कथा जाए दुख व्यथा, तुम्हारी कृपा तुम्हारी दया। मांगे हम पृथ्वी लोक के प्राणी, महालक्ष्मी जगत कल्याणी। तुम्हारी जय हो माता रानी। जय लक्ष्मी माता, जय महालक्ष्मी माता, जय लक्ष्मी माता, जय महालक्ष्मी माता। భృగు మహర్షి తమను అవమానించినారు, అనాదరించినారు. అతడు తమ ఎదపై తనినాడు. తమరు వారిని ప్రశంసించుతున్నారా? అవును, వారు నా మీద కృప చూపించారు. ఇదిగో వారి చరణ చిహ్నం. తమరేమి తెలియచేయుచున్నారు పరంధామా? అవి తమ యొక్క ఛాతీపైనున్నవి, అనగా తమ వక్షస్థలముపై. అది నా నివాస స్థానము. క్షమించండి పరంధామా, ఈ విధముగా అవమానించబడిన తరువాత ఒక్క క్షణము కూడా నేను తమరి చెంత ఉండలేను. ప్రణామములు. ఆగు లక్ష్మి, ఆగు. హే దేవి మహాలక్ష్మి, సృష్టి నిర్మాణం కొరకు, కళ్యాణము కొరకు మన ఇరువురి సహకారం అత్యంత అనివార్యం. కావున మమ్మల్ని మీ వెంట తీసుకువెళ్ళండి, సంకోచించకండి.
వెళ్ళవలదు లక్ష్మి, మమ్ము వీడి వెళ్ళవలదు. లక్ష్మి, లక్ష్మి! బ్రహ్మదేవా, మహాదేవా, మేమెట్టి పరిస్థితులలోనూ పృథ్వీపై అవతరించవలెను. చింతించవలదు దేవి, మనము పృథ్వీలోకమును సమీపించినాము. అటు వీక్షించండి, పృథ్వీలోకములోని సప్తగిరుల సప్తపర్వత శిఖరములు. అదిగో అదే శేషాద్రి. వీక్షించండి, ఎంతవరకు వ్యాపించి ఉన్నవు. అదిగో వీక్షించండి దేవి, తిరుమల పర్వత శిఖరములు, నడుమున ఉన్నది వెంకటాద్రి. ఈ వెంకటాద్రి పర్వతముపైనే పరంధాములు వరాహావతారముగా నివసించినారు. హే బ్రహ్మదేవా, మనమిచ్చట వెంకటాచలము పైననే దిగిదము. మ్మ్. లక్ష్మి, ఎక్కడున్నావు లక్ష్మి? లక్ష్మి! మా పలుకులు ఆలకించము, అనర్థమునకు పాల్పడవలదు. లక్ష్మి, ఆగుము లక్ష్మి, ఆగుము ప్రియా. హే బ్రహ్మదేవా, హే మహాదేవా, మనము తక్షణమే వైకుంఠరాజుని నుండి తప్పించుకొనుటకు వేషములు మార్చుకునవలెను. అనుజ్ఞనీయండి మాతేశ్వరి. మనము మహారాజు చోళుని నగరమునందున్నాము. ఇచ్చట గోవును మాతగా భావించి పూజించెదరు. కావున తమరిరువురు గోవు దూడగా మారవలెను. మేము గొల్లస్త్రీగా మారెదము. తమరి ఇచ్ఛ దేవి. నారాయణ నారాయణ. ప్రియా, నా మాట విను ప్రియా. లక్ష్మి, మహాలక్ష్మి, ఎక్కడున్నావు ప్రియా? ఎక్కడున్నావు? వెనుదిరిగి రమ్ము, వెనుదిరిగి రమ్ము. మహాలక్ష్మి, ఎక్కడున్నావు మహాలక్ష్మి? మరలి రమ్ము మహాలక్ష్మి. మమ్ము విడి నీవు వెళ్ళవలదు లక్ష్మి. వెనుదిరిగిరా లక్ష్మి, వెనుదిరిగి రమ్ము. లక్ష్మి, ఎక్కడున్నావు లక్ష్మి? నేను నీ యొక్క విరహమును సహించలేను లక్ష్మి. వెనుతిరిగిరా, వెనుతిరిగిరా. లక్ష్మి, లక్ష్మి,
నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి, మాత మహాలక్ష్మి, భగవాను విష్ణు దేవలోకమును త్యజించి పృథ్వీలోకమునకు వెళ్ళినారు. అయినను తమరింత ప్రసన్నులుగా ఉన్నారు. దేవేంద్ర, పరంధాములు మాతా మహాలక్ష్మి వీక్షింపజేయబో లీల తమరికి విశదమైన ఎడల తమరు కూడా బహు ప్రసన్నులుగానే ఉందురు. పరంధాములు లీలలు చూపించనున్నారా? నారాయణ నారాయణ నారాయణ. మాకును అదేమిటో వివరించి మమ్మల్ని పరంధాముల లీలలు ఆనందింపజేయనివ్వండి. అవశ్యం దేవేంద్ర, అవశ్యం. పరంధాముని ఈ లీల ఆరంభము ఈనాటిది కాదు. ఆనాడు హిరణ్యాక్షుడు పృథ్వీలోకమును అపహరించి పాతాళమునకు కొనిపోయిన నాడే జరిగింది. దేవేంద్ర, గుర్తున్నదా? అప్పుడు ఆందోళన చెందిన సమస్త దేవతలు పరమపిత బ్రహ్మదేవుని నేతృత్వంలో శేషశాయి అయిన విష్ణు భగవానుని మాతా మహాలక్ష్మిని శరణు వేడినారు. నారాయణ నారాయణ నారాయణ. హే పరంధామ, హే మాతేశ్వరి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి. శ్రీహరి మమ్మల్ని రక్షించండి. రక్షించండి పరంధామ. హే మాతేశ్వరి, తమరిరువురు అంతర్యాములు. హే ఆదిపురుష, హే ఆదిమాత, అసురరాజు హిరణ్యాక్షుడు పృథ్విని పాతాళమునకు తీసుకుని పోతున్నాడు. పరంధామ, దీని పరిణామం తమకు తెలియనిది కాదు పరంధామ. హే ఆదిదేవ, పృథ్వీలోకమును ఆచరించుతున్న పూజలు యజ్ఞముల వల్లే దేవతలకు అనంతమైన శక్తి ప్రాప్తించుతున్నది. ఇక అదంతయు నిలిచిపోతుంది. హే పరంధామ, ఈ దేవతలకు పృథ్వీలోకపు యజ్ఞఫలం లభించని ఎడల దేవతల అస్తిత్వమే నాశనం అవుతుంది. పృథ్విని పాతాళమునకు వెళ్ళనీయకుండా నిరోధించండి పరంధామ. పృథ్విని పాతాళమునకు తీసుకుని వెళ్లకుండా అడ్డగించండి పరంధామ, అడ్డగించండి. అంతట విష్ణు భగవానుడు పృథ్వీలోకమును రక్షించి హిరణ్యాక్షుని సంహరించుట కొరకు వరాహ అవతారమును ధరించినారు. ప్రణామములు పరంధామ.
శుభం భవతు. హే విధాత, తమరు ఇతడుకు విచ్చేయటంలోని హేతువేమి? హే వరాహరూపీ విరాట పురుష, హే వరాహవతార, హే భగవాన్ శేషశాయి విష్ణు, నేను ఒక విన్నపమును తీసుకుని తమరి సేవలో ఉపస్థితుడనైతిని. తమరు మా నుంచి ఏమి కాంక్షించుచున్నారు? హే కృపాసాగర, అసురరాజు హిరణ్యాక్షుని వధించి తమరు పృథ్విని పాతాళమునకు వెళ్లకుండా నిరోధించినారు. అందులకు తమకు మేము కృతజ్ఞులము. తమకొక విన్నపము. తమరు పృథ్వీలోకము యొక్క హితము, దాని సమృద్ధి కొరకు పృథ్వీపై వెంకటాద్రిపై నివసించవలెనని. పృథ్వీలోకములో సుఖము, శాంతి, సమృద్ధిగా వర్షించు. తథాస్తు. వరాహధాములు తమ నివాసము కొరకు పృథ్వీలోకమునందలి వెంకటాద్రిని ఎంచుకొనినారు. సమస్త జగత్తును త్యజించి పరంధాములు కేవలము వెంకటాద్రినే ఎంచుకొనుటకు ఏదో కారణము ఉండియే ఉండును. అవశ్యం దేవేంద్ర, అవశ్యం. ఆ సమయమున వెంకటాద్రిపై అంగవంగ కళింగ బిడాల బాలకులను నామములు గల 5 దైత్యులు తమ అత్యాచారములతో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. వారి అత్యాచారములకు అంతు లేకుండా పోయింది. హే అధర్మానాచార దైత్యులారా, మీ అంతిమ సమయం ఆసన్నమైనదని తెలుసుకోండి. మాకు అంతిమ సమయమా? అరే, అంతిమ సమయము నీకు ఆసన్నమైనది. మూర్ఖులారా, మీ మృత్యువు వెంకటాద్రిపై నివసించి ఉన్నది. వారి హస్తములలో మీ 5 వినాశము సంభవించును. వినాశమగుదురు, 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 వినాశమగుదురు. భాతృంగ, భాతృవంగ, భాతృ విరాళ, భాతృ కళింగ, నేను ఇంతకు పూర్వమే ఆలకించినాను. ఎవరో వరాహవదనుడు వెంకటాద్రిపై వసించుటకు వచ్చినాడు అని. అవును బాలక, అటుల ఎవరు వచ్చినాను మనము వాణిని వెంకటాద్రిపై వసింపనీయము. మనము వాణిని నాశనము చేసేదము. అటులని ఆ ఋషివర్యుడు వరాహవదనుడు మన మృత్యువుకు కారణముగననుకున్నచో మనము వాని మృత్యువుగా మారదం. అంటే మన మృత్యువునకే మృత్యువులం. అయినచో బయలుదేరండి వెంకటాద్రిపై ఆక్రమణ చేయుటకు. పదండి, పదండి.
బయటకు రా. ఎక్కడ దాక్కున్నావు నువ్వు? మేము నీతో యుద్ధము చేయుటకు వచ్చితిమి. ఏ చేతకాని వాడా, నీలో సాహసమున్నచో మాతో యుద్ధమునకు రమ్ము, యుద్ధమునకు రమ్ము. లేని ఎడల వెంకటాచలమును వదిలి వెళ్ళిపో. మీరు వరాహులతో యుద్ధము చేయుటకు వచ్చితిరా? నీవు వరాహుడువా? అవును, నేనే వరాహుడా. నీవు వెంకటాచలమును వదిలి వెళ్ళిపో. ఇక్కడ సమస్తము మా రాజ్యమై ఉన్నది. ఓరి మూర్ఖుడా, మేమే ఇక్కడ స్వాములం. ఈ సంపూర్ణ సృష్టి యొక్క స్వామి కేవలము ఒక్కరే కలరు, వారే ఆ పరమాత్మ. అయినచో తమరు ఈ వెంకటాద్రికి ఎటుల స్వామి కాగలరు? ఈ సమస్త వెంకటాద్రి యొక్క స్వాములము మేమే. వెళ్ళిపో, లేదా మరణం తథ్యం. జనన మరణములు పరంధాముని ఇచ్చానుసారమే సంభవించును. ప్రళయ విలయములు వారి వలననే సంభవించును, వారి ఇచ్చానుసారమే సంభవించును. కానీ నీ విలయం మా ఇచ్ఛానుసారమే జరుగును. మాటలు చాలించండి. ఈ మూర్ఖ బాలకులారా, మీకు మీ ప్రాణములపై ఆశ ఉంటే నా వచనములు ఆలకించి పరమాత్మని శరణు వేడండి. అప్పుడే మీ జీవితం సఫలమవుతుంది. మీ వంటి దుష్టుల నుంచి జనులను రక్షించుటకే నేను ఈ వెంకటాద్రి పర్వతంపై వసించుచున్నాను. కావున వెళ్ళిపోండి. మమ్ములను బెదిరిస్తున్నావా? ఆక్రమించండి. ఆక్రమించండి. जय सिंधु सुता, जय विष्णु प्रिया, हम पे